మామా నీ లైఫ్లో ఉన్న స్ట్రెస్ అంతా పక్కన పెట్టి ఒక్కసారి మాన్సూన్కి మీ ఫ్రెండ్స్తో 3 days మహారాష్ట్రకి ట్రిప్ ప్లాన్ చేయండి. మీ లైఫ్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. హైదరాబాద్ నుంచి నైట్ స్టార్ట్ అవుతే మార్నింగ్ వరకు మహాబలేశ్వర్ రీచ్ అవుతాం. మహాబలేశ్వరం వెళ్ళే దారిలో చాలా బ్యూటిఫుల్ స్పాట్స్ ఉంటాయి. ఏదో వేరే ప్రపంచానికి వెళ్ళినట్టుంటుంది. మహాబలేశ్వరంలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళండి. ఇది రుద్రాక్షలతో ఉన్న శివలింగం, చాలా పవర్ఫుల్. ఈ టెంపుల్ కొండల మధ్యలో ఆ ఫాగ్లో చూస్తుంటే ఏదో ఆకాశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి లింగమాల వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. కొంచెం ఈజీ ట్రెక్ ఉంటుంది. ఫాగ్తో నిండిపోయిన వాటర్ ఫాల్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ హైట్లో మ్యాగీ తింటుంటే ఆ ఫీలింగ్ మస్తు ఉంటుంది. అక్కడి నుంచి మహాబలేశ్వర్లో ఫేమస్ అయిన మ్యాప్రో గార్డెన్కి వెళ్ళండి. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఒక్కసారి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ తినండి, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మహాబలేశ్వర్ నుంచి నానేమాచి వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఒక 3 kilometers ట్రెక్ ఉంటుంది. చెప్తున్నా కదా, ఆ వ్యూతో వాటర్ ఫాల్ అయితే క్రేజీ ఉంటుంది. పక్కకే కొంచెం దూరంలో సాత్సాడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది కూడా కవర్ చేయండి. అక్కడే లంచ్ చేసుకొని తామిని ఘాట్కి స్టార్ట్ అవ్వండి. అక్కడున్న వ్యూ పాయింట్స్ని కవర్ చేసి తామిని ఘాట్ ఎక్స్ప్లోర్ చేసి మధ్యలో ఒక స్పాట్ చూసుకొని క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు ఒక మంచి మెమరీలా మిగిలిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే సావిలా ఘాట్ ట్రెక్ స్టార్ట్ చేయండి. కొంచెం స్లిప్పరీ ఉంటుంది కానీ కిందకి వెళ్ళండి. ఆ వ్యూస్ అయితే వర్తీ ఉంటాయి. అక్కడ నుంచి లంచ్ చేసుకొని సీక్రెట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళండి. ఇక్కడ మీకు ట్రిప్ జంపింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ ట్రిప్ మొత్తంలో నాకైతే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యింటే ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ ట్రావెల్ వీడియోస్.